మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో చంద్రం, కుసుమ అనే ఇద్దరు భార్యాభర్తలుంటారు. వారికి కుమారుడు హర్ష ఉంటాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి బైక్పై డైలీ వెళ్ళి వస్తుంటాడు. ఓ రోజు కూరగాయలమ్మే కనకం వీళ్ల వీధికి వస్తుంది. ఏంటే కనకం, వారం రోజులుగా రాలేదేంటి? రెస్ట్ తీసుకుంటుందేమో. రెస్టా నా బొంద? అంత అదృష్టం నాకెక్కడదమ్మా. ఓపికన్నన్నాళ్ళు పనిచేయాల్సిందే, లేకపోతే కడుపుకి కూడెట్టా దొరుకుద్ది? మరెందుకు రాలేదు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అదేం లేదమ్మా, నా కొడుక్కి పెళ్లి చేశాను. ఆ పనుల్లో పడి రావటం కుదరలేదు. ఏంటి, నీ కొడుక్కి పెళ్లి చేశావా? అవునమ్మా. మొత్తానికి అత్తవైపోయావన్నమాట. ఈ కొత్త పోస్ట్ ఎలా ఉంది? ఏం అత్తలే. ఈ రోజుల్లో కోడళ్ళకి అత్తలంటే అస్సలు భయం భక్తి ఉన్నాయా? మన రోజుల్లో అయితే అత్తగారిని చూస్తేనే వణికిపోయేవాళ్ళం. అత్త ముందు మంచంపై కూర్చునేవాళ్ళమా, నేలపైనే కూర్చునేవాళ్ళం. ఆ రోజులెప్పుడో పోయాయి కనకం. ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎన్నో కష్టాలు పడాల్సొచ్చేది. కానీ ఇప్పుడు మగపిల్లాడికి పెళ్లి చేయటం కష్టమైపోయింది. అవునవును, నా కొడుక్కి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉంటే చెప్పే కనకం. ఏం చెప్తామమ్మా, ఈ రోజుల్లో పెళ్లి కూతుళ్ల గొంతెమ్మ కోరికల్ని మనం తీర్చలేం, వాళ్ళని మనం అందుకోలేం. బోలెడన్ని ఆంక్షలు పెడుతున్నారు. అంతెందుకు, కొంతమందైతే ఎదురు కట్నాలిచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారట. పైగా వాళ్ల మొగుళ్ళు పెళ్ళయ్యాక వాళ్ళు చెప్పినట్టు వినాలట. అవునవును, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో మగపిల్లాడికి పెళ్లి చేయటం అంటే కత్తిమీద సాములా చాలా కష్టమైపోయింది. నిజమే, ఒకప్పుడు రాకుమారులు స్వయంవరంలో అమ్మాయిల్ని గెలిచి పెళ్లి చేసుకునేవారట. అలా తయారైందన్నమాట ఈ కాలం అబ్బాయిల పరిస్థితి. కరెక్ట్గా చెప్పారమ్మా. కాకపోతే ఆ రోజుల్లో అబ్బాయిలు రాకుమారులు కాబట్టి గౌరవం విలువ ఉండేవి. కానీ ఈ రోజుల్లో అబ్బాయిలకి అది లేదు. వాళ్ళు తోలుబొమ్మలాటలోని బొమ్మల్లాంటి వాళ్ళు. ఆ బొమ్మల్ని ఆడించే కేతిగాడు స్థానంలో ఇప్పుడు పెళ్లి కూతుళ్ళొచ్చి కూర్చున్నారు అని అనుకుంటారు. కుసుమ కూరగాయలు తీసుకొని ఇంటి లోపలికి వస్తుంది. ఏమయ్యా, దిగులు చింత లేకుండా తాపీగా కూర్చొని టీవీ చూస్తున్నావా? ఇంకేం చేయమంటావే? చేసినన్నాళ్ళు కష్టపడి పనిచేసి నాకు చేతనైనంతలో కాస్త కూస్తో సంపాదించాను. ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. అది కాదయ్యా, మన అబ్బాయి పెళ్లి సంగతి అసలేమైనా ఆలోచిస్తున్నావా అంట. ఎందుకు ఆలోచించటం లేదే? కానీ పిల్లనిచ్చేవాళ్ళు దొరికితే కదా. అలా అని ఊరుకుంటారా? ఎక్కడ ఊరుకున్నాను? మన ఊర్లో ఉన్న అందరూ పెళ్లి బ్రోకర్లకి చెప్పాను. ఇంకా ఇంతకంటే నన్నేం చేయమంటావు? మన బంధువుల్లో ఎవరినైనా అడగకూడదు? ఏం అడగమంటావే? ఎక్కడ పిల్లని అడుగుతామేమోనని. కనిపిస్తే మొహం చాటేస్తున్నారు. కనీసం ఫోన్ చేసినా కూడా తీయటలేదు. అలాగా? ఏమయ్యా, అసలు మన అబ్బాయికి పెళ్ళి అవుతుందంటావా? నాకు చాలా భయంగా ఉంది. అవుతుందిలేవే, దిగులు పడకో. నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా? వాడి కోసం ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి పుట్టే ఉంటుందిలే. అది కాదయ్యా, ఊర్లో వాడి ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, మన వాడికి తప్ప. ఒకసారి వెళ్ళి ఆ పెళ్లిళ్ళ బ్రోకర్ రవిని కలిసొస్తా ఉండు అని చంద్రం రవి ఇంటికి వెళ్తాడు. ఏంటయ్యా రవి, ఏదైనా సంబంధం దొరికిందా? ఇంకా లేదు చంద్రం గారు. త్వరగా చూడవయ్యా, నీకు ఎంత కమిషన్ కావాలన్నా ఇస్తాను. ఒకప్పుడు అసమర్థుడైన కొడుకుని కన్న తల్లిదండ్రులు ఇలానే అడిగేవారు చంద్రం గారు. నిజమే గాని ఇప్పుడు పరిస్థితుల వలన సీన్ రివర్స్ అయిపోయింది. సమర్థుడు, ప్రయోజకుడు, మంచివాడు, బుద్ధిమంతుడు అయిన కొడుకు ఉండి కూడా అదే పరిస్థితి వచ్చింది. నా ప్రయత్నం నేను చేస్తున్నా చంద్రం గారు. మరి కాస్త సమయం ఇవ్వండి. ఎవరో ఒకరు దొరకపోరు. ఏదో ఒక అబద్ధం చెప్పి నా కొడుకు పెళ్లి చేసేవయ్యా. అది కాదు చంద్రం గారు, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలనేది పాత సామెత. ఒక అబద్ధం కూడా ఆడకుండా పెళ్లి చేయాలనేది నేటి సామెత. అది పాటించకపోతే కాపురాలు కూలిపోతున్నాయి. ఏమి సామెతో ఏంటో.
ఈ కొత్త సామెత వలన ఎన్నో చిక్కులు. ఈ మధ్య చాలామంది అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావటం లేదు. మనిషి అన్నాక ఏదో లోపం ఉంటుంది కదా. లోపం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఈ విషయాన్ని ఈ కాలం ఆడపిల్లలు తెలుసుకోవటం లేదయ్యా. నిజమే చంద్రంగారు. ఒకప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండేవారంటే, అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాడని పెళ్ళైన తర్వాత భార్యకి తెలిసినా సర్దుకుపోయి భర్తతో కాపురం చేసేది. కాని ఇప్పుడు 100 అబద్ధాల మాట అటుంచితే, ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాడని తెలిసినా సరే ఇక అంతే సంగతులు. ఆ పెళ్లి పెటాకులైపోతుంది. నిర్దాక్షిణీయంగా విడాకులకి సై అంటున్నారు. ఈ కాలం అమ్మాయిలు సర్దుకుపోదామనే మాటే లేదు అని అనుకుంటారు. హర్ష ఆఫీసులో అతని కొలీగ్ అనంత్, రే హర్ష, ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళాలిరా. కాస్త నా వర్క్ కూడా ఫినిష్ చెయ్యి. ఏంట్రా అంత అర్జెంటు? నాకు పెళ్లి చూపులు. ఓ అలాగా. ఇంతకీ ఇప్పటికి ఎన్ని మ్యాచ్లు ఆడావురా? అదేం అడుగుతావులేరా, లెక్క పెట్టిన దగ్గర నుంచి అదో బాధ. అందుకే లెక్క పెట్టడం మానేశాన్రా. అలాగా, నేనైతే సెంచరీ పూర్తి చేశాన్రా. మనం కూడా అమ్మాయిల్లాగా పుట్టుంటే ఎంత బాగుండేదిరా. నిజమేరా, పోయిన జన్మలో పాపం చేసిన వాళ్ళందర్నీ ఈ జన్మలో మగాళ్ళలా పుట్టించాడు ఆ దేవుడు. ఏం చేస్తాం చెప్పు అని అనుకుంటారు. పెళ్లికూతురు తండ్రి అనంత్ ఇంటికి వస్తాడు. అబ్బాయికి జీతం ఏమాత్రం వస్తుంది? మాకు ఎదురు కట్నం ఎంత ఇస్తారు? అని కాలు మీద కాలు వేసుకొని ధీమాగా అడుగుతాడు. అప్పుడు పెళ్లిళ్ల బ్రోకర్ రవి, మీరు ఇలా ప్రవర్తిస్తే ఎలాగండి? మీ అమ్మాయికి పెళ్లి కావటం కష్టం. వాళ్ళు మగ పెళ్లివాళ్ళు. కాస్త మర్యాద ఇవ్వండి. ఓ చెప్పొచ్చావులే, ఈ రోజుల్లో మగ పెళ్లి వాళ్ళకంటే ఆడపెళ్లి వాళ్ళకే మర్యాద ఎక్కువయ్యా. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతా. ఇష్టమైతే ఓకే, లేకపోతే వెళ్ళిపోతా. వద్దులేండి, మీరెలాగంటే అలాగే. నాకు పెళ్ళైతే చాలు. సరే అయితే నీ వివరాలన్నీ ఇదిగో ఇందులో రాసివ్వు. మా అమ్మాయికి నచ్చితే అప్పుడు కబురు పెడతా. అలాగేనండి అని తన వివరాలు రాసి అమ్మాయి తండ్రికి ఇస్తాడు అనంత్. ఇలా ఉండగా ఓ రోజు హర్ష వీధిలో వస్తుండగా వీధిలో ఒక ఆవిడ, ఏంటి హర్ష, ఈరోజు మీకు ఆఫీస్ లేదా? లేదత్తా, ఈరోజు హాలిడే. అలాగా, మరి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావురా? పప్పన్నం ఎప్పుడు పెడతావు? నువ్వు అంటే రేపే పెడతానత్తా. నేను అంటావేంట్రా? అదే అత్తా, నీ కూతుర్ని నాకిస్తే రేపే పెళ్ళి పప్పన్నం. అబ్బో, ఆశలు బానే ఉన్నాయే. నా కూతుర్ని ఏ అమెరికానో లండనో పంపుతాను, అంతేగాని నీకిచ్చి పెళ్లి చేస్తానా ఏంటి? అబ్బో, సరే అలాగే పంపుకోలే అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా మరో ఊరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సౌమ్య అనే అమ్మాయి, ఆమె ఫ్రెండ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ సౌమ్య, ఈరోజు పెళ్లి చూపులకొచ్చిన వాళ్లతో ఒక ఆట ఆడుకున్నాను తెలుసా? అవునా, వెరీ గుడ్. అది కాదే సౌమ్య, నేనైతే ఏకంగా వాళ్ళని నా కాళ్ల దగ్గరికి రప్పించుకునేలా చేశాననుకో. నేను ఏదంటే దానికి ఊకొట్టారు. నేను పెళ్లికి ఒప్పుకుంటే అదే 10,000 అన్నట్టు ఏడుపు మొహం పెట్టేశారు. వావ్, యు ఆర్ గ్రేట్. మరి నీ సంగతేంటే? ఏముందే, హర్ష అనే ఒక అబ్బాయి సంబంధం వచ్చింది. వాళ్లతో ఫుట్బాల్ ఆట ఆడుకున్నాను. ఆడపిల్లని కాకుండా మగపిల్లాణ్ణి ఎందుకు కన్నారా బాబూ అని ఆ మగపెళ్లి వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేశాను. మరిప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటే? ఇన్నాళ్లకి మనం ఎంతగానో ఎదురుచూసిన మన రోజులొచ్చాయి. ప్రతి సందర్భంలో ఈ మగాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలి. వాళ్లకి మనం ఏ విషయంలోనూ తక్కువ కాదు అని నిరూపించాలి. వాళ్లతో పాటు సమాన హక్కులు మనకి కూడా ఉండాలి. నిజమేనే, కాకపోతే మన ప్రవర్తనకి వాళ్ళు పడుతున్న బాధ చూస్తుంటే ఒక్కోసారి వాళ్లపై జాలి వేస్తుందే, పాపం అనిపిస్తుంది. ఒసే పిచ్చిదానా, వాళ్లని పాపమని తలిస్తే మనకి పాపం చుట్టుకుంటుంది. సాగినన్ని రోజులు కట్నాల పేరిట, లాంఛనాల పేరిట ఆడపిల్ల పుట్టిందని మొగుడు, అత్తమామ ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అవునే, అంతటితో ఆగారా? పెళ్ళిళ్ళయ్యాక కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని భార్య ఇష్టాయిష్టాలకి విలువ ఇవ్వకుండా వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలని మన ఆడవాళ్ళని ఎంతలా సాధించారో, రాచి రంపాన పెట్టారో మన చిన్నప్పటి నుండి చుట్టుపక్కలిళ్లల్లో రోజూ చూస్తూనే ఉన్నాం కదా.
అవును, కరెక్టేనే సౌమ్య. ఇన్నాళ్లకి వాళ్లపై పగ తీర్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అస్సలు వదులుకోకూడదు. అవునే, ఈ మగాళ్ల పాపం పండింది. కాబట్టే వాళ్ళకి ఈ పరిస్థితి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళ జుట్టు మన చేతిలో చిక్కింది. ఫుట్బాల్ ఆట ఆడుకోవటమే మిగిలింది. అది సరేనే, వచ్చిన ప్రతి సంబంధం కాదంటున్నామని మన అమ్మానాన్నలు బాధపడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేవాణ్ణి పెళ్లి చేసుకొని మన రివెంజ్ వాడి మీద తీర్చుకోవటమే మన ఫ్యూచర్ ప్లాన్. ఓకే, డన్ అని అనుకుంటారు. ఓ రోజు హర్ష మ్యాట్రిమోనీ ఆఫీస్కి వెళ్ళి, డబ్బులు కట్టించుకుంటున్నారే గాని మీరు నాకు ఒక్క సంబంధం కూడా చూపించట్లేదు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఈ జనరేషన్ అమ్మాయిల రిక్వైర్మెంట్కి మీరు మ్యాచ్ అవ్వట్లేదు. మీ రేంజ్కి తగ్గ అమ్మాయి దొరికే వరకు మీరు వెయిట్ చేయవలసిందే. నా రేంజ్కి తగ్గ అమ్మాయి అంటే నాలా సాఫ్ట్వేర్ ఇంజనీరా? కాదు కాదు, మగవాళ్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆడవాళ్లలో 10th క్లాస్తో సమానం. అలాగా? మరి ఒకవేళ ఆడవాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మగవాళ్లలో బిజినెస్ మ్యాన్లతో సమానం. చిచి, మగవాళ్ల పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయిందన్నమాట అని అక్కడ్నుండి ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళిపోతాడు హర్ష. వాళ్ళమ్మతో జరిగిన విషయం చెప్తాడు. అవునా, అలా అన్నారా? అవునమ్మా, పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఒరే నాన్నా, నీకు జీవితంలో పెళ్లి కాదేమోనని భయంగా ఉందిరా. ఏం చేస్తాం, మన చేతిలో ఏమీ లేదమ్మా. అంతా ఆ దేవుడి నిర్ణయం. ఒరే, ఇక లాభం లేదు. నువ్వే మీ ఆఫీస్లో ఎవరో ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేయ్. కులం మతంతో మనకి సంబంధం లేదు, సరేనా? అమ్మా, ఒకప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళంటేనే అస్సలు గిట్టని తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోమని వాళ్లే చెప్తుంటే విడ్డూరంగా ఉంది తెలుసా? ఏం చేస్తాంరా, అంతా కలికాలం. కలికాలం కాదు నాన్నా, ఇది ఆడవాళ్ల కాలం. అందుకేరా ప్రేమించమంటున్నాను. అమ్మా, ఈ కాలంలో ప్రేమించడం కూడా అంత ఈజీ కాదు. ఈ కాలం అమ్మాయిలు డబ్బున్న వాణ్ణి చూసే ప్రేమిస్తున్నారు. మగవాళ్లకి ఈ పరిస్థితి రావటమేంట్రా? అంతా కర్మ. కర్మ కాదు నాన్న, చేసిన తప్పుకి శిక్ష. తప్ప ఏంట్రా అది? అసలు ఈ పరిస్థితికి కారణం భ్రూణహత్యలు. అదెలారా? అదే నాన్న, చాలామంది తల్లిదండ్రులు మగపిల్లాడిపై ఇష్టంతో కేవలం మగపిల్లాడే కావాలని, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలకి పాల్పడ్డారు. ఆ పాపం ఊరికే పోతుందా? నువ్వు చెప్పేది నిజమేరా. అందువల్లే ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు లేకుండా పోయారు. అవునమ్మా, వాళ్ళు చేసిన ఆ తప్పులే ఈ జనరేషన్ మగపిల్లలకి శాపంలా చుట్టుకుంది. ఒకప్పుడు చిన్నచూపు చూడబడ్డ ఆడపిల్ల ఇప్పుడు మగాడి జీవితాన్ని శాసిస్తుంది. కర్మని ఎవ్వరూ తప్పించుకోలేరు, అనుభవించక తప్పదు. నిజమేరా, అజ్ఞానంతో ఆడపిల్లల విషయంలో అప్పుడు చాలా పెద్ద తప్పులు చేశారు. మరి చేసిన తప్పుల్ని మనం మర్చిపోతామేమో గాని సృష్టి మాత్రం మర్చిపోదు కదా నాన్న. వడ్డీతో సహా లెక్కగట్టి మనకి తిరిగి ఇచ్చేస్తుంది అని అనుకుంటారు. హర్ష ఆఫీస్లో అతని కొలీగ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటోరా, ప్రపంచంలో ఆడవాళ్లందరికీ ఒకే వ్యాధి సోకినట్టుంది. అందరూ అమ్మాయిలు మగాళ్ల పట్ల ఒకేలా ప్రవర్తిస్తున్నారు. ఏమైందిరా? పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయిల ప్రవర్తన చూస్తుంటే అసలు మనం అబ్బాయిలా వాళ్ళ అబ్బాయిలా అని డౌట్ వస్తుంది. మనల్ని పూచిక పుల్లలా తీసేస్తున్నారు. చాలా బాధేస్తుంది. మరి తరతరాలుగా మగవాడు చేసిన తప్పుకి ఫలితం ఇది. ఆడవాళ్లని చిన్నచూపు చూసి ఆళ్ల పట్ల ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వారిపై పెత్తనం చెలాయిస్తూ వాళ్లని తొక్కేసినందుకు మగాళ్లకి బుద్ధి చెప్పటం కోసం దేవుడు ఈ రూపంలో మనకి శిక్ష వేశాడు. ఏంట్రోయ్, ఆడవాళ్ల తరపున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావు? వకల్తా కాదురా, నిజం మాట్లాడుతున్నాను. జరుగుతున్న దాని గురించి సరిగ్గా బుర్రపెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఇక మనకి ఈ జీవితంలో పెళ్ళిళ్ళు కావంటావా? భయపడకు బ్రో, ఎవరో ఒక తలకమాసినోళ్ళు మన కోసం పుట్టుంటారులే. అది ఒకప్పటి సామెత, ఇప్పుడు సామెత మారిపోయింది. ఏంటో అది, మన బెండు తీయటానికి అమ్మాయిల్ని పుట్టించే ఉంటాడా దేవుడు అనేది కొత్త సామెతరా. బ్రో, పెళ్లికి ముందే మన పరిస్థితి ఇలా ఉంటే మరి పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది?
వెయిట్ అండ్ సీ. అని అనుకుంటారు. ఓ రోజు పెళ్ళిళ్ళ బ్రోకర్ రవి చంద్రం ఇంటికి వస్తాడు. నమస్కారం చంద్రం గారు. మీ అదృష్టం చాలా బాగుంది. మీ అబ్బాయికి ఇక పెళ్ళైపోయినట్టే. అవునా? అదెలాగండి? క్రితంసారి మనం పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాం కదా, అదే ఆ సౌమ్య అనే అమ్మాయి మీ అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుంది. నిజమా? అవునండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామని మీకు కబురు చేయమన్నారు. అలాగే రవి గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. ఆ థ్యాంక్స్తో పాటు కమిషన్ సంగతి కూడా ఆలోచించండి. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీకు ఏ లోటు చేయను. అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను. సరేనా? అలా అన్నారు, బావుంది. ఇక నేను వెళ్ళొస్తాను. అని అతను వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని కొడుకు హర్షకి చెప్తాడు చంద్రం. అబ్బా, ఇన్నాళ్ళకి అత్తనయ్యే భాగ్యం దక్కింది నాకు. అత్తవి కాబోతున్నందుకు పొంగిపోతున్నావా? నీకు ముందు ముందు ఉంటుంది ముసల పండగ. అదేంటండి అలా అంటారు? మరి నీకు కోడలుగా వచ్చేది పాతకాలపు కోడలు కాదు, ఈ కాలపు సాఫ్ట్వేర్ కోడలు. నీకు చాకిరీ పెరగటం తప్ప కొత్తగా మారేదేమీ ఉండదు. నాన్నా, అమ్మనెందుకు ఇప్పుడే భయపడతావు? భయపెట్టడం లేదురా, జరగబోయేది చెప్తున్నాను. అందుకు సిద్ధంగా ఉండమని మీ అమ్మకి ముందే జాగ్రత్త చెప్తున్నా. ఏం అక్కర్లేదు. నా కోడల్ని నా వైపుకి ఎలా తిప్పుకుంటానో చూస్తూ ఉండండి అది అలా కాన్ఫిడెంట్గా ఉండమ్మా. విజయం మందే. అని తల్లికి ధైర్యం చెప్తాడు హర్ష. సర్లే, ఈ ధైర్యం ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తా. అని అనుకుంటారు. అనుకున్నట్టే మంచి ముహూర్తం చూసి హర్ష సౌమ్యల పెళ్లి జరిపిస్తారు. కొత్త కోడలు, పైగా ఉద్యోగం చేసే అమ్మాయి కావటంతో కుసుమకి పట్టలేని ఆనందం వేస్తుంది. ఆగండి, ఒక్క నిమిషం గుమ్మంలోనే ఉండమ్మా అని లోపలికి వెళ్ళి హారతి తెచ్చి కోడలికి ఇస్తుంది కుసుమ. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అని కొత్త కోడల్ని ఆహ్వానిస్తుంది. అత్త చెప్పినట్టే చేస్తుంది సౌమ్య. నా బంగారు తల్లి, ఎంత లక్షణంగా ఉన్నావో. కొత్త కోడలొచ్చిన ఆనందంలో కుసుమకి కాళ్ళు చేతులు ఆడవు, ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఏమిటి అడావిడి? కాస్త శాంతించు. ఎన్నాళ్ల నా కోరిక ఈరోజు తీరుతుంటే శాంతించమంటారేంటి? నన్ను ఈ సంతోషాన్ని ఆస్వాదించనివ్వండి. అమ్మ సౌమ్య, ఏంటమ్మా వచ్చినప్పట్నుంచి మౌనంగా ఉన్నావు? ఏదైనా మాట్లాడమ్మా. అంటే అది కాదత్తయ్య, కాస్త తలనొప్పిగా ఉంది, అందుకే. అయ్యో అలాగా, వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. నేను నీకోసం మంచి కాఫీ పెట్టి తీసుకొస్తాను అని కోడలికి కాఫీ పెట్టి ఇస్తుంది. హాల్లో కూర్చొని ఉన్న చంద్రం, ఏమే ఇలారా? ఏంటండి? చూశావా నీ కొత్త కోడలు తెలివి? అత్తింటికి వచ్చి అరగంట కూడా గడవకముందే నీ చేత కాఫీ పెట్టించుకుంది. అదేం కాదులేండి, పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా ఉంది మీ వరస. పాపం అలసిపోయి తలనొప్పొచ్చిన దానికి తనేం చేస్తుంది చెప్పండి? సర్లే, నీకు లేని బాధ నాకెందుకు? నాకు కూడా కాసిన కాఫీ నీళ్ళివ్వు. కాఫీనా? ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి, కాసేపాగిస్తాలేండి. అబ్బో, ఏంటో ఆ పనులు? మన ఇరుగు పొరుగు వాళ్ళందరికీ నా కోడల్ని చూయించాలి. ఇప్పుడే వస్తాను, ఉండండి. కుంకుమ భరిణ తీసుకొని ఇరుగు పొరుగు వాళ్ళింటికి వెళ్తుంది కుసుమ. వాళ్ళకి బొట్టు పెట్టి, ఇదిగో వనజ, జానకి, నా కోడలు ఇంటికొచ్చింది. మీరిద్దరూ మా ఇంటికొచ్చి నా కోడల్ని చూసి తాంబూలం తీసుకువెళ్దురు రండి అని పేరంటానికి పిలుస్తుంది. కుసుమ మొహంలోని ఆనందం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఒకరి చెవిలో మరొకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూశావా, ఈ కుసుమ గాల్లో తేలుతున్నట్టుంది. అవునే, దాని కోడలి అందం మనకు చూపించటం కోసం ఈ బిల్డప్ అంతా. ఇన్నాళ్ళు దానికి కోడలు లేదని మనం ఎగతాళి చేశాం కదా, తానే గెలిచానని మన ముందు గొప్పలు పోవటం కోసం ఇంటికి రమ్మని పిలుస్తుంది. అవునవును అని ఇద్దరూ గుసగుసలాడుకుంటారు. ఇదిగో కుసుమా, ఇంతకుముందు మేమన్న మాటలు మనసులో పెట్టుకోమాకే. ఏదో అలా అంటే అయినా నువ్వు పౌరుషానికి పోయి త్వరగా నీ కొడుక్కి పెళ్లి చేస్తావని అలా అన్నాంలే కుసుమా. నీ మంచి కోరే వాళ్ళం, ఆ మాత్రం చొరవ తీసుకొని ఒక మాట అనే హక్కు మాకు లేదా అని
వాళ్ళ తప్పుని సమర్థించుకోవటం కోసం ప్రయత్నిస్తారు. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీకు తీరిగ్గా కబుర్లు చెప్పే టైం నాకు లేదు. నేను వెళ్ళి ఆ పక్క వాళ్ళని కూడా పిలవాలి. వస్తాను అని వెళ్ళిపోతుంది కుసుమ. ఇంటి దగ్గర సౌమ్య హర్షతో, చూడండి, నా గురించి, నా పద్ధతుల గురించి మీకు కొంచెం చెప్పాలి. వాటికి అనుగుణంగా మీరు నడుచుకోవాల్సి వస్తుంది. ఆ మాటలోనే తన డామినేషన్ క్లియర్గా అర్థమవుతుంది హర్షకి. ఏంటో చెప్పు సౌమ్య. భార్య తక్కువ, భర్త ఎక్కువ లాంటి భేదాభిప్రాయాలు అంటే నాకు అస్సలు నచ్చవు. నాది సేమ్ ఫీలింగ్. అయినా ఈ కాలంలో కూడా ఆడా మగ తేడాలేంటి? నాన్సెన్స్ కాకపోతే. వెరీ గుడ్. ఎప్పుడూ ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే మనిద్దర రిలేషన్కి మంచిది. ఇంకో మాట, నేను జాబ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అలా అని నీ పర్మిషన్ అడగటం లేదు. నా డెసిషన్ చెప్తున్నాను. ఓకే, నీ ఇష్టం. నేను అడ్డు చెప్పను. మన మధ్య అండర్స్టాండింగ్ ఎంత బావుంటే మనం అన్నాళ్ళు కలిసుంటాం. సో బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది సౌమ్య. హర్ష అర్థమైందన్నట్టుగా సైలెంట్గా తలూపుతాడు. కుసుమ కుంకుమ భరిణతో మరో పక్కన ఉన్న ఇంటికి వెళ్తుంది. వదినా, వదినా, ఆ రావదినా, మొత్తానికి కోడల్ని తెచ్చుకున్నావు. అవునొదినా, ఇన్నాళ్ళు నీకు కోడలెప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుచూశావు. అన్నట్టు నీ కోడలు బాగా చదువుకుందంటగా. అవునొదినా, నా కోడలు వట్టి కోడలే కాదు, గట్టి కోడలు కూడా. పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. అలాగా వదినా అని ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఆ తర్వాత కుసుమ కొత్త కోడల్ని చూడటానికి ఇరుగు పొరుగు వారందరూ ఇంటికి వస్తారు. అమ్మ సౌమ్య, ఒకసారి బయటికి రామ్మా, మనకు కావలసిన వాళ్ళందరూ నిన్ను చూడాలని వచ్చారు అని పిలవటంతో హాల్లోకి వస్తుంది సౌమ్య. అందరూ సౌమ్య అందం చూసి ముగ్ధులైపోతారు. ఇదిగో, మీకు తెలుసా, నా కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఈ ఊర్లోని అందరి కోడళ్ళ కంటే నా కోడలే పెద్ద చదువు చదివింది. అంతేకాదు, పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తుంది అని చెప్తుంది కుసుమ. ఆమె హడావిడి చూసి పక్కింటి వనజ, ఓయబ్బో, ఈవిడ గారి హడావిడి చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందే. అవునే, లోకంలో ఎవ్వరికీ కోడళ్ళే లేనట్టు, ఈవిడొక్కదానికే కోడలొచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తుంది. మరే ఈ కుసుమ బిల్డప్పు వట్టి కోడలొచ్చినందుకు కాదే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కోడలొచ్చినందుకు. మనకలాంటి కోడళ్ళు లేరని మనల్ని వెక్కిరిస్తుంది అని అనుకుంటారు. తాంబూలం తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత కుసుమ, ఈ ఊరి వాళ్ళందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి, దిష్టి తీస్తానుండమ్మా అని కోడలికి దిష్టి తీస్తుంది. పొలం దగ్గర చంద్రం స్నేహితుడు, ఏంటి చంద్రం సంగతులు? బొత్తిగా నల్లపూసవైపోయావే. ఏముంది, పెళ్లి పనుల్లో పడి పొలం వైపుకు రాక చాలా రోజులైంది కదా, అందుకే ఓసారి చూసిపోదామని వచ్చాను. అలాగా, ఇన్నాళ్లకి నువ్వు కాస్త ప్రశాంతంగా కనపడుతున్నావు. అవును, ఇన్నాళ్లుగా కొడుకు పెళ్లి చేయాలని కొంచెం దిగులుండేది. ఇప్పుడు అది కూడా తీరిపోయింది. ఇక నాకు ఏ దిగులు చింత లేదు. అంతేగా మరి చంద్రం, పిల్లల్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తే పెద్దవాళ్లుగా మన బాధ్యత తీరిపోతుంది. సరే మరి, అలా పొలం చూసొస్తాను అని వెళ్ళిపోతాడు చంద్రం. ఓ రోజు గుడి దగ్గర సౌమ్య హర్షతో, మీ అమ్మగారికి కోడలంటే కాస్త ప్రేమ ఎక్కువగానే ఉందండి. అవును మరి, కాక నాకు పెళ్ళయింది కదా, అందుకే ఇలా. ఓ, అదా సంగతి. అవును, సాధారణంగా కాబోయే భర్త గురించి భార్య, భార్య గురించి భర్త కలలు కంటం మావులే. కానీ మా అమ్మ తనకు రాబోయే కోడలు గురించి ఎన్నో కలలు కంది. అందుకే ఈ ఆనందం అంతా అని చెప్తాడు. ఇంటి దగ్గర చంద్రం కుసుమతో, కోడలొచ్చినప్పటినుంచి నీలో హుషారు బాగా ఎక్కువైందే. కాస్త నిదానం, నిమ్మళంగా పనిచేయి. నా ఆనందం మీకు తెలీదులేండి. మీకు తెలుసా, నాకింకా ఇది కలో నిజమో అర్థం కావటం లేదు. నిజమో కాదో గిచ్చి చూపించమంటావా? ఏంటి వెటకారమా? అదిగాదే, నువ్విలా ప్రవర్తిస్తే
కొత్త కోడలికి చులకనైపోతావు. అయితే అవుతాను. నా కోడలు నా ఇష్టం. మీకేంటి మధ్యలో బాధ? కాస్త బెట్టుగా హుందాగా ఉంటే బావుంటుందే. అప్పుడే కోడలు అత్తంటే కాస్త లెక్క చేస్తుందని చెప్తున్నాను. అంతే. అయినా నువ్వు నా మాట వినే మూడ్లో లేవని అర్థమవుతుంది. నీ ఇష్టంలే. అని అంటాడు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు బావి దగ్గర చేరి, మన రోజుల్లో అయితే ఎలాంటత్తొస్తుందో అని భయం ఉండేది. అత్త ముందు నోరు లేపేవాళ్లం కాదు, ఎదురు చెప్పేవాళ్లం కాదు, కుక్కిన పేనుల్లా పడుండేవాళ్లం. అవునే, కాని ఇప్పుడు రోజులు మారాయి. ఎలాంటి కోడలొస్తుందా అని అత్తలే భయపడే పరిస్థితిలో ఉన్నారు. పాపం, ఈ నిజం తెలియక కోడలి మోజులో పడి నేలమీద కాలు నిలవడం లేదు ఆ కుసుమకి. ఎన్ని రోజుల్లే, ఏదో ఒక రోజు అదే నోటితో కోడల్ని ఆడిపోసుకుంటుంది. చూస్తూ ఉండండి. నిజమే, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత ఆనందం వేస్తుందో ప్రస్తుతం అదే ఆనందంలో ఉంది కుసుమ కూడా. నిదానంగా నిజం తెలుస్తుందిలే. మరే, ఇదంతా మనందరం కూడా దాటుకునొచ్చినాళ్లమే కదా. త్వరలోనే కుసుమకు కూడా తత్వం బోధపడుతుందిలే. ఇదంతా మనం చూడకుండా ఎక్కడికి పోతాంలే అని అనుకుంటారు. ఓ రోజు కుసుమ కూరగాయలమ్మే కనకంతో, ఏమే, నా కోడల్ని చూశావా? బంగారు బొమ్మ. కొత్త మురిపం కదా, అలాగే ఉంటుందిలేండి. కొన్ని రోజులు పోయాక ఇప్పుడు బంగారు బొమ్మలా కనిపించింది కాస్త దెయ్యంలా కనిపిస్తుంది. నా సంతోషాన్ని చూసి మీరు ఓర్వలేకపోతున్నారే. మీ కోడళ్ళు వట్టి పొలం పని చేసేవాళ్ళు, కానీ నా కోడలు సాఫ్ట్వేర్ కోడలు. అది కాదమ్మా, ఈ రోజుల్లో పొలం పని చేసే కోడళ్లే అత్తని లెక్క చేయటం లేదు. ఇక సాఫ్ట్వేర్ కోడలు కనీసం నిన్ను మనిషిగా కూడా చూస్తుందో లేదో అది ఆలోచించుకోండి ముందు అని అనటంతో బయట పడకపోయినా మనస్సులో కాస్త భయం పట్టుకుంటుంది కుసుమకి. వేళ పిండాకుడు కాకులు తినా నేను సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేరు అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. హర్ష ఆఫీస్లో అతని కొలీగ్స్, ఏంట్రా హర్ష, ఎలా ఉంది నీ పెళ్లి జీవితం? ప్రస్తుతానికి బానే ఉందిరా. ఇక ముందు ముందు చూడాలి ఎన్ని మలుపులు తిరుగుతుందో. అయితే నాతో పోలిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఎందుకురా? పెళ్ళైన రోజు నుంచే నా వైఫ్ నన్ను కంట్రోల్ చేయటం స్టార్ట్ చేసింది. మీరే ఇలా అంటుంటే మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? నా పెళ్ళాం మా ఇంటికి రాదంట. నేనే వాళ్ళింటికి కాపురానికి వెళ్ళాలంట. నా వైఫ్ మీ వైఫ్ అంత స్ట్రైట్గా కాపోయినా ఇండైరెక్ట్గా నాకు కూడా వార్నింగ్ ఇచ్చిందిరా. తనకు నచ్చినట్టు మాత్రమే నడుచుకోవాలంట. నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? పేపర్లో ఎక్కడో చదివాను. ఒక సన్యాసి పెళ్ళాన్ని డీల్ చేయటం ఎలా అనే బుక్ రాశాడంట్రా. దాన్ని చదివితే మన ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఏమంటారు? నీ మొహం, ఆయన తన భార్యను డీల్ చేయలేకనే సన్యాసిగా మారుంటాడు. ఇక ఆయన బుక్కు మనల్నేం కాపాడుతుందిరా? అవునవును, భార్య నుంచి భర్తను కాపాడే ఆయుధం ఒకటే ఒకటి ఉంటుంది. ఏంట్రాది? నోరు మూసుకొని చెప్పింది వింటమే. నిజమేరా అని ఒకరి పరిస్థితి మరొకరికి చెప్పుకొని ఓదార్పు పొందుతారు. ఓ రోజు సౌమ్య పుట్టింటికి వెళ్తుంది. ఆమె తల్లి, ఏంటమ్మా, ఎలా ఉంది అత్తగారిల్లు? కొత్త కాపురం విశేషాలేంటి? అమ్మా, కొత్తగా ఏముంటాయి, అన్నీ మామూలే. అయినా నువ్వు కూడా నాలాగే ఒకప్పుడు పెళ్ళై కొత్తగా ఈ ఇంటికి వచ్చిందానివే కదా. ఏముంటాయో నీకు తెలీదా? ఏంటే ఇది, పెళ్ళయ్యాకైనా మారతావనుకుంటే నీ చాదస్తం ఇంకా ఎక్కువైపోయిందేంటే? ఇది చాదస్తం కాదమ్మా, సెల్ఫ్ రెస్పెక్ట్. అది నీకు అర్థం కాదులే. అబ్బా, ఆపవే నీ గోల. అమ్మాయి ఇంటికి వచ్చి రాగానే నీ క్లాసు మొదలుపెట్టావా? అలా చెప్పు నాన్న అమ్మకి. ఏంటమ్మా సంగతులు? అల్లుడుగారు రాలేదా? లేదు నాన్న, ఆయనకి కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి రావటం కుదరలేదు. ఇంతకీ హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? ఈ నెల అయిపోయాక వెళ్తాం. నాన్న, నా ఫ్రెండ్స్ కూడా వచ్చారంట, కలిసొస్తాను అని సౌమ్య ఆమె స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. హాయ్, ఎలా ఉన్నారే? చాలా బావున్నామే. ఇది ఆడవాళ్ల రాజ్యం. ఎలా ఉన్నారు అనే ప్రశ్నకి తావులేదు. మనం ఆల్వేస్ బావుంటాం. ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్? మా అత్తామామని
మొగుణ్ణి చెడుగుడు ఆడుకుంటున్నాను. నా ముందు పిల్లిల్లా ఉండాల్సిందే. నేనైతేనా కూర్చున్న మంచం మీదకే అన్నీ వాళ్ల చేత తీసుకొచ్చేలా చేశాను. ఇక నేను కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొనుండటమే. వెరీ గుడ్. మరి వాళ్ల వైపు నుండి ఏంటి రియాక్షన్? ఏముంది, నోరు మూసుకొని పడుండటమే. కాదని నోరు లేపితే నేనెక్కడ పుట్టింటికి వెళ్ళిపోతానో అని, ఊర్లో వాళ్ల ముందు పరువెక్కడ పోతుందో అని, పెళ్ళాం వదిలేసిన వాడని తమ కొడుకుని నలుగురు హేళన చేస్తారని, అవమానిస్తారని వాళ్ల భయం. అంతేగా మరి. తిట్టేదో కొట్టేదో మాకు కోడలు, మా కొడుక్కి భార్య అంటూ ఏదో ఒకటి ఉంది, అది చాలే అని సర్దుకుపోయి బతుకుతున్నారు. ఓ గ్రేట్ అని అనుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఓ రోజు ఉదయం 5 గంటలకు నిద్రపోతున్న కుసుమని తట్టి లేపుతాడు చంద్రం. ఏమే 5 అయింది, ఈరోజు ఇంకా నిద్ర లేవలేదేంటి? ఇంటి పని చేయాలని రోజు ఈ టైంకి లేస్తావు కదా. ఇన్ని రోజులుగా కొత్త కాబట్టి నా కోడలికి పురమాయించకుండా ఇంటి పనులన్నీ నేనే చేశాను. ఇక ఈ రోజు నుండి అన్ని పనులు తనే చేస్తుందిలే. నేను హాయిగా తెల్లారేదాకా నిద్రపోతాను. నాకు మంచం దగ్గరకే కాఫీ తెస్తుంది నా కోడలు. మీరు అరవకుండా పడుకోండి అబ్బా అలాగా, సరే నీ ఇష్టం అని అతను మౌనంగా పడుకుంటాడు. కాని తెల్లవారేసరికి సీన్ అంతా రివర్స్లో ఉంటుంది. కోడలింకా నిద్రపోతూనే ఉంటుంది. కుసుమకి పట్టరాని కోపం వస్తుంది. మారుతుందేమో అని కొన్నాళ్లు ఎదురుచూస్తుంది. అయినా సౌమ్య తీరు మారదు. బాగా పొద్దు పొడిచాక నిద్రలేస్తుంది. ఓ రోజు కుసుమ, ఒరే, నీ భార్య ఏమనుకుంటుంది? అత్తని కూర్చోబెట్టి పనిచేయాల్సింది పోయి నేను చేస్తే తిని కూర్చుంటుంది. ఏం చేయమంటావమ్మా, ఈ కాలం ఆడవాళ్లందరూ ఇలానే ఉన్నారు. నువ్వే కొంచెం చూసి చూడనట్టు సర్దుకుపమ్మా అని తల్లికి సర్ది చెప్తాడు. అయిష్టంగానే తలాడిస్తుంది కుసుమ. ఓ రోజు కిరాణా షాప్ దగ్గర ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఏంటి కుసుమక్క, కోడలొచ్చాక కూడా ఇంటి పని మొత్తం గొడ్డులా నువ్వే కష్టపడుతూ చేస్తున్నావు? కుసుమ ఏమీ మాట్లాడదు. ఏంటి మాట్లాడావు? నా కోడలు పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది అని చాలా గొప్పలు పోయావు కదా. ఆ సంతోషమంతా ఏమైందో? ఈ మధ్య చాలా డల్లుగా కనిపిస్తున్నావు. ఏముంది, తత్వం బోధపడినట్టుంది. అప్పుడు మేమేం చెప్పినా విన్నావా? నీ కోడల్ని వెనకేసుకొని వచ్చావు. ఇప్పుడేమైంది చూడు అని అంటారు. వాళ్ల మాటలు కుసుమకి చాలా అవమానంగా అనిపిస్తాయి. చూడక్కా, మన కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా మట్టి పిసుక్కునేదైనా మనకు కావాల్సింది మనల్ని కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ వాళ్లే చేయటం. అలా జరగనప్పుడు మనకు కలిగే లాభమేముంది చెప్పు? మీరు చెప్పింది నిజమే, నాకు ఇప్పుడు తెలిసొచ్చింది అని కుసుమ కోపంగా ఇంటికి వెళ్తుంది. సౌమ్యతో, చూడమ్మాయ్, నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఇంటి పనిలో కనీసం నువ్వు ఎడం చేయి కూడా పెట్టడం లేదు. చూడండి అత్తయ్య, నేనేమీ ఇంటి పని మనిషిని కాదు, మీకు సేవలు చేయటానికి ఈ ఇంటి కోడల్ని. ఏం, కోడళ్ళు ఇంటి పని చేయకూడదా ఏంటి? చెయ్యొచ్చు, కానీ మీలా ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండే కోడళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది. నాలా ఉద్యోగం చేసేవాళ్లకు కాదు. ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, పని చేస్తే నీ సొమ్మేం పోతుంది? ఈరోజు ఆదివారం కాబట్టి సెలవు. రేపటి నుండి ఉద్యోగానికి వెళ్లాల్సిందే కదా. కనీసం సెలవు రోజును కూడా ప్రశాంతంగా ఉంటే చూసి ఓరవలేకపోతున్నారా? చిచి, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసే కోడలొచ్చిందని సంబరపడ్డాను. ఇప్పుడు అర్థమైంది నేను పెద్ద తప్పు చేశానని. కుసుమ మాటలు సౌమ్యకి కోపం తెప్పిస్తాయి. కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఓ రోజు సౌమ్య బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇరుగుపొరుగు వాళ్ళు, ఏంటమ్మాయ్, నువ్వెంత పెద్ద ఉద్యోగం చేస్తే మాత్రం అత్తగారి చేత ఇంటి పని చేయిస్తావా? మీ అమ్మా నాన్న నీకు అసలు పద్ధతులు నేర్పలేదా అని మొహానే అడుగుతారు. సౌమ్యకి కోపం వస్తుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు సౌమ్య అగ్గిమీద గుగ్గిలంలా ఇంటికి వస్తుంది. హర్ష, మీ అమ్మ పద్ధతి ఏం బాలేదు. ఏమైంది సౌమ్య? జరిగిందంతా చెప్తుంది సౌమ్య. అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తాడు హర్ష. కుసుమ, చంద్రం హాల్లోకి వస్తారు. ఏంట్రా హర్ష, ఏమైంది అలా అరుస్తున్నావు?
చూసావా నాన్న అమ్మేం చేసిందో? అని విషయం చెప్తాడు. అందులో తప్పేముంది? ఇరుగు పొరుగు వాళ్ళు రోజూ కళ్ళతో చూస్తున్నారు కాబట్టే అడిగారు. ఇందులో నేనేం చేశాను? మీరు అడగలేనివన్నీ ఊర్లో వాళ్ళ చేత అడిగిస్తున్నారా? ఈ ఆడవాళ్ళింతే, రాసుకు పూసుకొని తిరుగుతారు. తేడా వస్తే ఇలానే ప్రవర్తిస్తారు. హర్ష, ఇంకొక్క నిమిషం కూడా నేను ఇంట్లో కాపురం చేయలేను. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం. మన జాబ్స్ కూడా అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుందాం. అమ్మా నాన్నల్ని ఇలా ఒంటరిగా వదిలేసి హైదరాబాద్ ఎలా రాగలను? ఓ పంచేద్దామా? మనతో పాటు అమ్మా నాన్నల్ని కూడా హైదరాబాద్ తీసుకెళ్దాం. ఆవిడంటే పడకనే హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటుంటే మళ్ళీ వాళ్ళని కూడా మనతోనే తీసుకెళ్దామంటావేంటి? అయినా పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు మీ అమ్మా నాన్న ఎందుకు మనతో? వాళ్ళిక్కడే ఉంటారులే. నాకు ప్రైవసీ కావాలి. అది కాదమ్మా కోడలా, ఒక్కగానొక్క కొడుకుని మాకు దూరంగా తీసుకెళ్తే మేమేం చెయ్యాలి? అదంతా నాకనవసరం. చూడు హర్ష, నువ్వు నేను చెప్పినట్టు వింటేనే మనం కలిసుంటాం. లేదంటే ఎవరి దారి వాళ్లదే. డివోర్స్ ఇచ్చేస్తాను, ఆలోచించుకో అని అంటుంది సౌమ్య. అది విని కుసుమ, చంద్రం, హర్ష షాక్ అవుతారు. ఒకవైపు తల్లి తండ్రి, మరోవైపు భార్య కావటంతో హర్షకి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి సౌమ్య ఇది? ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే చిన్నదానికి డివోర్సు దాకా ఎందుకు? వాళ్ళు మీ అమ్మా నాన్న కాబట్టి నీకిది చిన్న విషయం కావచ్చు, కానీ నాకు కాదు. అది కాదమ్మా, మీ అత్తయ్య చేసింది తప్పే. ఇకపై అలా జరగదు. నీకు ఏ ఇబ్బంది కలగదు, సరేనా? అవునమ్మా కోడలా, నన్ను క్షమించు. నేనెవ్వరికీ నీ గురించి చెప్పలేదు. వాళ్లే అలా అనుకొని నిన్నడిగారు. ఆపండి మీ దొంగ నాటకాలు. ఇందాకటి వరకు నాపై నోరు లేపి ఇప్పుడేమో మీరనుకున్నది జరగదని అర్థమయ్యేసరికి మాట మార్చారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం మీరు. ఆ మాటకి హర్షకు కోపం వస్తుంది. సౌమ్య అని కోపంగా అరుస్తాడు. ఆల్రైట్, మనం కోర్టులో కలుద్దాం అని సూట్కేస్ తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది సౌమ్య. ఇదేంటే సూట్కేస్తో సహా వచ్చావు? తెగతెంపులు చేసుకున్నప్పుడు ఇంకెలా వస్తారు? అసలేమైందమ్మా? అని అడుగుతాడు సౌమ్య తండ్రి. జరిగింది మొత్తం చెప్తుంది సౌమ్య. షభాష్, నా కూతురు అనిపించావు. అలాంటి వాళ్ళకి ఇలాగే చెయ్యాలి. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పావమ్మా. థ్యాంక్స్ నాన్నా. ఏమయ్యో, వాళ్లకి బుద్ధి చెప్పటం మాట అలా ఉంచండి. మనమ్మాయి జీవితం గురించి ఆలోచించారా? మనమ్మాయి జీవితానికి వచ్చిన డోకా ఏమీ లేదు. మనం లేమా ఏంటి? అంటే జీవితాంతం కూతుర్ని పుట్టింట్లో ఉంచుకుంటారా ఏంటి? అలా ఎందుకనుకుంటావే? అతనికి విడాకులిచ్చిన మరుక్షణమే నా కూతురికి ఇంకో బ్రహ్మాండమైన సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను. రెండో పెళ్లి చేసుకోటానికి ఎవరు ముందుకొస్తారు? రెండో పెళ్ళంటే పిచ్చిమొహందానే. 10వ పెళ్ళైనా సరే అమ్మాయి దొరికితే చాలు. అదే 10,000అని పోటీపడి పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకునే స్థితిలో ఉన్నారు ఈ కాలం అబ్బాయిలు. మరోవైపు హర్ష ఆఫీస్లో అతని కొలీగ్స్, ఒరే హర్ష, మగాడు ఆడాళ్ల చేతిలో ఎప్పుడో కీలుబొమ్మలా మారిపోయాడు. ఇప్పుడు మనం చేసేదేమీ లేదురా. వాళ్ళు ఏది చెప్తే అది తలాడించడమే. అప్పుడే మనకు మనశ్శాంతి. అవునరా, ఇప్పుడు నువ్వు నీ భార్యను వదిలేస్తే లోకం దృష్టిలో నీతో పాటు మీ అమ్మా నాన్న కూడా నిందలు పడతారు. పెళ్ళాం వదిలేసిన వాడివని నిన్ను చిన్నచూపు చూస్తారు, అవమానిస్తారు. అది నిజమే రోయ్. కొడుకు జీవితం ఇలా అయిపోయిందే అని మీ అమ్మా నాన్న కూడా మానసికంగా కుంగిపోతారు. వీటన్నిటికీ బదులు 4 గోడల మధ్య పెళ్ళాం దగ్గర చెమిటివాళ్లా నటించడం మంచిది. అప్పుడు కన్నవాళ్లు సంతోషంగా ఉంటారు. మనకి సమాజంలో కాస్తో కూస్తో గౌరవం కూడా ఉంటుంది. ఇదేంట్రా, మగాడి బతుకు ఇంత దిగజారిపోయిందా? ఏం చేస్తావురా? అయినా దాని గురించి ఆలోచించడం మన టైం వేస్టు. నీ భార్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి తను కోరుకున్నట్టు త్వరగా హైదరాబాద్ షిఫ్ట్ అవటం మంచిది. సరేరా, అలాగే చేస్తాను అని అంటాడు హర్ష. ఊరి బయట మర్రిచెట్టు దగ్గర సౌమ్యని కలుస్తాడు హర్ష. ఏంటి, ఇక్కడికి రమ్మని పిలిచావు? మా ఇంటికి రావటానికి నీకు మొహం చెల్లటం లేదా? అబ్బే, అలా అని కాదు. ఇక్కడైతే మన ఇద్దరమే ఉంటాం కదా, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చని. నాకు తెలుసులే, మా అమ్మా నాన్న అడిగే మాటలకి
సమాధానం చెప్పలేక ఇలా చేశావని. సరే, నువ్వేదైనా అనుకో, నాకే ఇబ్బంది లేదు. నువ్వు కావాలనే నీకోసం వచ్చాను. నువ్వు కోరుకున్నట్టే మనం హైదరాబాద్కి షిఫ్ట్ అవుదాం, సరేనా? సౌమ్య భర్తపై విజయగర్వంతో తల ఎగరవేస్తూ, ఇప్పటికైనా అర్థమైందా మీ మగాళ్ల దుస్థితి? మాకు ఎదురు తిరిగితే నష్టపోయేది మీరే అర్థమైంది. అని ఓటమిని ఒప్పుకున్నట్టు తలదించుకుంటాడు హర్ష. భార్యతో సహా హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాడు. వాళ్లతో పాటు సౌమ్య తల్లిదండ్రి కూడా వస్తారు. అనుకున్నది సాధించావు తల్లి. మరి మీ కూతురు సౌమ్య అంటే ఏమనుకున్నారు నాన్నా? పట్టుబడితే వదలదు. నీ కాపురం ఏమైపోతుందోనని భయపడ్డాను. పోనీలే, దేవుడి దయవల్ల అంతా మంచే జరిగింది. నీకు మీ అత్తపోరు వదిలింది. దేవుడి దయవల్ల కాదమ్మా, నా తెలివితేటల వల్ల అని అంటుంది సౌమ్య. ఆమె తల్లిదండ్రులు అక్కడ ఉన్నన్ని రోజులు సౌమ్య చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్లకి నచ్చినవన్నీ చేసి పెడుతుంది. వాళ్ళని బాగా చూసుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఓ రోజు కుసుమ చంద్రంతో, ఏమయ్యా, ఏంటే? కొడుకుని కోడల్ని చూడాలనిపిస్తుంది. ఓసారి వెళ్ళి చూసొద్దాం. ఇప్పుడా? వద్దులేవే. కోడలు మనల్ని చూస్తేనే మండిపడుతుంది. ప్రశాంతంగా ఉన్న మన అబ్బాయి కాపురంలో మళ్ళీ లేనిపోని గొడవలు మొదలవుతాయి. అలా ఏం కాదులేవయ్యా, నేను జాగ్రత్తగా ఉంటానుగా. కోడలితో ఎటువంటి గొడవ పెట్టుకోను. ఒప్పుకోవయ్యా సరే, అలాగే వెళ్దాంలే అని కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. హర్ష సౌమ్యని తీసుకుని రెస్టారెంట్కి వెళ్తాడు. ఏంటి సడన్గా ఇక్కడికి తీసుకొచ్చారు? ఏమి లేదు, ఈరోజు సరదాగా నీతో డిన్నర్ చేయాలనిపిస్తుంది అని ఇద్దరూ తింటూ ఉంటారు. హర్ష తడబడుతూ, నీకో విషయం చెప్పాలి సౌమ్య. ఏంటది? మా అమ్మా నాన్న మనల్ని చూడాలని హైదరాబాద్ రావాలనుకుంటున్నారు. ఆ మాట వినపడగానే సౌమ్య తినటం ఆపేసి కోపంతో హర్షవైపు చూస్తుంది. అది నీకిష్టమైతేనే, లేకపోతే లేదు అని తనని కూల్చేస్తాడు. నాకిష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్తుంది సౌమ్య. సరే సరే, వాళ్ళకి వద్దని చెప్తాన్లే. నువ్విప్పుడు హ్యాపీగా భోజనం అని సిచ్యువేషన్ని డైవర్ట్ చేస్తాడు. మనస్సులో హర్ష, ఇప్పుడు ఈ విషయం అమ్మా నాన్నకి చెప్తే బాధపడతారు. ఏదైతే అది అయింది, వాళ్ళొచ్చాక చూసుకుందాంలే అని అనుకుంటాడు. ఓ రోజు కొడుకు కోడల్ని చూడటానికి కుసుమ చంద్రం హైదరాబాద్కి వస్తారు. అప్పుడే ఇంటి పని చేస్తూ ఉంటాడు హర్ష. అది చూసి చాలా బాధపడుతుంది కుసుమ. ఏంట్రా ఇది, నువ్వు ఈ పనులు చేయటమేంటి? సిటీలో అందరూ ఇంతేనమ్మా, నువ్వు ఇవేమీ ఆలోచించుకు. ఇంతకీ మీ ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగిందిరా. కోడలేది కనిపించట్లేదు. ఆఫీస్కి వెళ్ళింది నాన్న, కాసేపట్లో వస్తుంది. రేయ్, ఇల్లు చాలా బావుందిరా. అమ్మా, మీకు భోజనానికి ఏ వంట చేయమంటావు? నువ్వు వంట చేయటమేంట్రా? కాసేపుంటే కోడలొస్తుంది కదా, తను చేస్తుందిలే. లేదమ్మా, ఈ వారం ఇంటి పని వంట పని డ్యూటీ నాదే. డ్యూటీనా? డ్యూటీ ఏంట్రా? అవునాన్నా, పనిని చెరొక వారం పంచుకున్నాం. హా, ఏం చదువులో ఏం ఉద్యోగాలో. మీకంటే చదువులేని మేమే నయంరా. మా ఇన్నాళ్ల సంసారంలో నేనెప్పుడూ వంటగది వైపు వెళ్ళలేదు తెలుసా? అప్పుడే ఇంటికి వచ్చిన సౌమ్య వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. కాని వాళ్ళు తనని గమనించరు. అది కాదురా, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. మగవాడి పని బయటికెళ్ళి సంపాదించుకురావటం, ఆడవాళ్ల పని ఇంటి పని వంట పని చేయటం. మీ రోజులు వేరు, మా రోజులు వేరమ్మా. ఇప్పుడు నాతో పాటు తను కూడా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుంది కదా, అందుకే అన్ని పనులు సమానంగా పంచుకుంటున్నాం. ఏంట్రా వేరు? ఇలాంటి దరిద్రం నేనెక్కడా చూడలేదు. మీ అమ్మ మాత్రం ఇంటి పని అయ్యాక నాతో పాటు పొలం పనికి రావట్లేదా ఏంటి? మొగుణ్ణి పనివాణ్ణి చేసి కాలుమీద కాలేసుకుని హాయిగా కూర్చొని తింటానికేనా నీ పెళ్ళాం ఇక్కడికి మకా మార్చింది అని కోప్పడుతుంది కుసుమ. అమ్మా, ఈ రోజుల్లో అది తప్పుగాదు. ఆడ మగ తేడా లేదు, ఇద్దరూ సమానమే. అది మీరు అర్థం చేసుకోవాలి. తనని మీరు తప్పుగా చూడటం మానేయండి అని పక్కకి తిరిగి అక్కడ సౌమ్య ఉండటం చూసి తత్తరపడతాడు హర్ష. సౌమ్య, నువ్వా?
వచ్చి ఎంతసేపయింది? సౌమ్య ఏమీ మాట్లాడకుండా తలుపు విసిరికొట్టి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. హర్ష ఆమె వెనకాలే పరిగెడతాడు. సౌమ్య, ప్లీజ్ సౌమ్య, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది విను. ఏంటి వినేది? మీ అమ్మా నాన్న వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నాక్కూడా తెలీదు సౌమ్య. చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చేశారు. నటించకు. అబద్ధాలు చెప్పటానికి కూడా ఓ హద్దుంటుంది. సారీ సౌమ్య, పొరపాటైంది. ఇంకోసారి ఇలా చేయను. వాళ్ళు రావటం నాకిష్టం లేదని నీకు ముందే చెప్పానుగా. అయినా నా మాట అంటే లెక్కలేదా నీకు? అది కాదు సౌమ్య, అమ్మా నాన్న బ్రతిమలాడటంతో నేను కాదనలేకపోయాను. పైగా నాన్న ఆరోగ్యం కూడా కొంచెం బాగోట్లేదంట. ఇక్కడైతే పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా, చూపిద్దామని. అయినా వాళ్ళు నీకు ఏ ఇబ్బంది కలిగించరు. నాది బాధ్యత. 2 రోజులుండి వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే కాదు. అసలు మీ పుట్టింటి వాళ్ళని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. మీ అమ్మ నాపై నీకెప్పుడు చాడీలు చెప్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అలా ఏం కాదు సౌమ్య. ఏ తల్లైనా తన కొడుకు ఇలా ఇంటి పనులు చేయటం చూసి తట్టుకోలేదు. ఓహో, అంటే మీ అమ్మ మాటలు కరెక్ట్ అంటున్నావా? నా ఉద్దేశం అది కాదు సౌమ్య. నువ్విలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేనేం చేయగలను? అయినా నువ్వేమైనా వేరే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నావా ఏంటి? మనింట్లో మన పనులు మనం చేసుకోవటం కూడా తప్పేనా? వాళ్ళు పల్లెటూరు వాళ్ళు గదా, వాళ్ళకివన్నీ కొత్త. వాళ్ళ ఆలోచనలు అలానే ఉంటాయి. నువ్వు పట్టించుకోకు. నేనేమైనా అంటే నువ్వు బాధపడాలి గాని. అదంతా నాకు అనవసరం. ఇప్పటికిప్పుడు వాళ్ళని పంపిస్తేనే నేను ఇంట్లోకొస్తాను. అప్పటి వరకు ఆఫీస్లోనే ఉంటాను అని సౌమ్య వెళ్ళిపోతుంది. పాపం హర్ష మౌనంగా ఇంటికి తిరిగి వస్తాడు. కోడలేదురా రాలేదమ్మా, వాళ్ళ ఫ్రెండ్ రూముకి వెళ్ళింది అని అబద్ధం చెప్తాడు. మేమంతా విన్నాంలేరా. అనవసరంగా వచ్చినట్టున్నాం. అవున్రా, నీకు కోడలికి మధ్య గొడవ పెట్టి నీకు మనశ్శాంతి లేకుండా చేశాం. మమ్మల్ని క్షమించు. ఇలా అవుతుందని అనుకోలేదు. పర్వాలేదమ్మా, తర్వాత తనకి ఎలాగోలా నచ్చజెప్తాన్లే. లేదురా, ఇంకా మేమిక్కడే ఉంటే మీ మధ్య గొడవలెక్కువవుతాయి. అవును బాబూ, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండటమే మాకు కావాలి. ఇంకెప్పుడూ ఇక్కడికి రావు. మేం వెళ్ళిపోగానే కోడల్ని ఇంటికి తీసుకురా అని బాధతో తిరిగి ఊరికి వెళ్ళిపోతారు. మనస్సులో హర్ష, మా అమ్మా నాన్నకి ఒక్కపూట కూడా ఆశ్రయం ఇవ్వలేకపోయాను. ఛీ, నాలాంటి కొడుకు ఏ తల్లిదండ్రికి ఉండకూడదు అని కుమిలిపోతాడు. ఆ తర్వాత సౌమ్య ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. మా అమ్మా నాన్న వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్దాం పదా. మళ్ళీ అబద్ధం చెప్పటం లేదు కదా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను కూడా ఇలానే మాట్లాడితే ఏం చేసేదానివి? మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్నలా కాదు. ఎవరి తల్లిదండ్రి వాళ్ళకి గొప్పగానే కనపడతారు. ఏంటి, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా? అలా చేస్తుంది నువ్వు, నేను కాదు. అసలు నీకు భర్త అన్నా, అతని కుటుంబం అన్నా ఎందుకంత చిన్నచూపు? ఎవరో కొందరు మొగాళ్ళు ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్నారని అందరికీ అదే ఆపాదించడం తప్పు. మీ మగాళ్ల గురించి నాకు బాగా తెలుసు. అవకాశాన్ని బట్టి మారిపోయే ఊసరవెల్లులు. మిమ్మల్ని కలలో కూడా క్షమించకూడదు. మరిప్పుడు నువ్వు కూడా అలాంటి తప్పే చేస్తున్నావుగా. అలాంటప్పుడు మాకు నీకు తేడా ఏంటి? చూడండి, నాకెదురు మాట్లాడే భర్త నాకవసరం లేదు. నేను చెప్పినట్టు పడుండే భర్తే కావాలి. దానికి మీకు ఇష్టమైతే మీతో వస్తాను, లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. భార్య చేష్టలకి అలసిపోయిన హర్ష ఇక ఒంటరి జీవితమే మేలనుకొని, పోతే పో, ఎవరిని బెదిరిస్తున్నావు? ఇలా భయపడుతూ నీతో కాపురం చేసే కంటే ఒంటరిగా ఉండటమే మంచిది అని అంటాడు. సౌమ్య కోపంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్తుంది. అవునా, నీ భర్త అంతకు తెగించాడా? అవునాన్నా. ఏమయ్యా, ఓసారి మనం వెళ్ళి అల్లుడితో మాట్లాడొద్దామా? ఏం అవసరం లేదమ్మా. అతనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రేపే అతనికి విడాకుల నోటీసు పంపిస్తాను. శబాష్, అది నా కూతురంటే. తగ్గే ప్రసక్తే లేదు. ఏమండి, మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? కూతురికి సర్ది చెప్పాల్సింది పోయి దాన్నింకా రెచ్చగొడుతున్నారా? నువ్వు నోరు మూసుకో. నీకేం తెలీదు. వాడికి విడాకులిచ్చిన మరుక్షణం నా కూతురికి ఇంకో పెళ్లి చేస్తాను. సరేనా తల్లి? అలాగే నాన్నా అని సౌమ్య కూడా తండ్రి చెప్పినట్టే తలాడిస్తుంది. మరోవైపు
హర్ష జరిగిన విషయం అతని తల్లిదండ్రులకు చెప్తాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? మీ ఇద్దరూ విడిపోయారా? అవునమ్మా. ఒరేయ్, ఎంత పనిచేసావురా? ఏమైంది నాన్న? భార్య లేకపోతే మొగాడు బతకలేడా? ఈ సమాజం గురించి ఆలోచిస్తేనే కదా బాధపడాలి. అసలు వాళ్ళని పట్టించుకోపోతే ఏ బాధ ఉండదు కదా నాన్న. అది కాదు బాబూ, ఆడతోడు లేని మగాడి జీవితం మోడుబారిన చెట్టులాంటిది. నిజమేనమ్మా. కానీ కలిసి ఉండాలని ఒక భర్తకే కాదు, భార్యకి కూడా ఉండాలి కదా. అప్పుడే కాపురం సజావుగా సాగుతుంది. పోనీ మేమెళ్ళి ఓసారి కోడలతో మాట్లాడి రమ్మంటావా? వద్దమ్మా. ఇప్పుడు తనకి ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. పైపెచ్చు మిమ్మల్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తుంది. అని వాళ్ళకి సర్ది చెప్తాడు. మరుసటి రోజు అతనికి డివోర్స్ నోటీసులు వస్తాయి. వాటిని చించి పారేస్తాడు. అతని ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తాడు హర్ష. ఏంట్రా మావా, ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? విడాకులు తీసుకోటానికి సిద్ధంగా ఉందిరా. ఏంట్రా నువ్వనేది? అవునరా. అని హర్ష జరిగింది మొత్తం చెప్తాడు. ఇదేంట్రా ఇలా జరిగింది? ఏం చేస్తావురా? నా భార్య తన తెలివితక్కువతనంతో నాపై పగ సాధించటం కోసం రాంగ్ రూట్లో వెళ్తుంది. తనకు బుద్ధి చెప్పాలి. తనని మార్చటానికి నాకు మీ హెల్ప్ కావాలరా. తప్పకుండారా. మేమేం చేయాలో చెప్పు. మీరెవరో తనకి ఎలాగూ తెలియదు కాబట్టి నేను వేస్తున్న ప్లాన్కి ఏ ఇబ్బంది ఉండదు అని తన ప్లాన్ వాళ్ళకి వివరిస్తాడు. ఓకేరా, డన్ అని అనుకుంటారు. ఓ రోజు సౌమ్య పుట్టింట్లో ఆమె తండ్రి, అమ్మా సౌమ్య, కాసేపట్లో పెళ్లివాళ్ళొస్తారు, తయారవమ్మా. నాన్నా, డివోర్స్ కన్ఫర్మ్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటం చట్ట ప్రకారం నేరం. చూడమ్మా, ఇప్పుడు పెళ్లి చూపులు మాత్రమే, పెళ్లి విడాకులొచ్చాకే. కాకపోతే పెళ్లి సంబంధం ముందే రెడీగా పెట్టుకుంటే మంచిది కదా అని. సరే, మీ ఇష్టం నాన్నా. త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఏంటండి ఇలా చేస్తున్నారు? అసలు మీలాంటి తండ్రిని నేనీ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. చిచ్చి. నువ్వు నోరు మూసుకో. ఇంతలో కార్ సౌండ్ వినపడుతుంది. అనుకోకుండా ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి పెళ్లి చూపులకి వస్తారు. ఆ ఇద్దరు పోటీ పడతారు. చూడండి బాబూ, మాకున్నది ఒక్కటే కూతురు, ఇద్దరికీ ఎలా ఇస్తాం? కంగారు పడకే, చాలా సింపుల్. ఎవరు ఎక్కువ కట్నమిస్తే వాళ్లకే నా కూతుర్నిస్తాను. మొదటి పెళ్లి కొడుకు, చూడండి అంకుల్, నాకు జీవితాంతం మీ అమ్మాయి అవసరం లేదు. వారసుని కనిచ్చే వరకు ఉంటే చాలు. ఆ తర్వాత నా నుంచి విడాకులు తీసుకొని మీ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. మీకు ఎంత ఎదురు కట్నం కావాలో చెప్పండి. రెండో పెళ్లి కొడుకు, అంకుల్, నా భార్య కనటానికి పుట్టింటికి వెళ్ళింది. తాను వచ్చే వరకు మీ అమ్మాయి నాకు భార్యగా ఉంటే చాలు. ఆ తర్వాత నాకు విడాకులిచ్చి ఇంకో వ్యక్తిని చూసుకోవచ్చు. మీకు ఎంత ఎదురు కట్నం కావాలో చెప్పండి. ఎంత ధైర్యంరా మీకు? నేనేమైనా బ్రోకర్ని అనుకుంటున్నారా? నా కూతురేమైనా మార్కెట్లో దొరికే వస్తువు అనుకుంటున్నారా? మా మాటల్లో తప్పే ఉంది అంకుల్. ఒక మొగుడికి విడాకులిచ్చి ఇంకో వాడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మీకు మీ అమ్మాయికి కొత్త కాదు కదా. ఆ మాట సౌమ్యకు చెంపమీద కొట్టినట్టవుతుంది. మీకు డబ్బులు కావాలి, మాకు భార్య కావాలి. పైగా ఇలా ఎంతమంది అల్లుళ్ళను మారిస్తే మీకంత ఎదురుకట్నం వస్తుంది అంకుల్. అవునంకుల్, మీ అమ్మాయికేమో తల వంచుకుని పిల్లిలాగుండే మొగుడు కావాలి. అలా ఏ మగాడు ఉండలేడు. కాబట్టి మీ అమ్మాయి అనుకున్నట్టు పడుండే మొగుడు దొరికే వరకు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఏమంటారంకుల్? ఆ మాటలు సౌమ్య మనస్సులో గుణపాల్లా గుచ్చుకుంటాయి. ఎటువంటి విలువలు లేకుండా డబ్బుడికి అమ్ముడుపోయే అమ్మాయిలా అందరూ తనని ట్రీట్ చేయటం సౌమ్యకి చాలా బాధ కలిగిస్తుంది. తాను చేసిన తప్పు తెలుసుకుంటుంది. వెంటనే భర్త దగ్గరికి వెళ్తుంది. ఏంటిది సౌమ్య? లే. నన్ను క్షమించండి, మీ విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వు మారావు, నాకంతే చాలు. అవునమ్మా, మీరు బావుండటమే మాకు కావాలి. ఇకపై మా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. లేదత్తయ్య, నేనే మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని అత్తామామ కాళ్లపై పడుతుంది. కోడల్లో వచ్చిన మార్పుకు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు నుండి సౌమ్య ఉద్యోగం చేస్తూనే ఇంటి కోడలిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది. అత్తామామని, భర్తని బాగా చూసుకుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు.
కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.